దెందులూరు నియోజకవర్గంలో 2022లో పాము కాటుతో మరణించిన పెదవేగి మండలం జానంపేటకు చెందిన కర్రి బాబ్జీ కుటుంబానికి చివరికి న్యాయం లభించింది. గత ప్రభుత్వం కాలంలో రాజకీయ కారణాలతో బీమా సొమ్ము నిలిపివేయబడగా తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యక్తిగతంగా ఈ కేసులో అండగా నిలిచారు. కోర్టులో న్యాయ పోరాటం జరిపి ఓరియంటల్ ఇన్సూరెన్స్ నుంచి 5 లక్షల మృతుడి కుటుంబానికి అందేలా చేశారు. గురువారం దుగ్గరల క్యాంపులో చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపింది. అదనంగా అనారోగ్యంతో ఉన్న పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా అందజేశారు. అవునండి ఇక్కడే చెక్ లిస్ట్ ఇచ్చి ఏమేమి కావాలో అవన్నీ ప్రమాణం తెచ్చుకోండి.